హలో ఎవ్రీవన్, మనం రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 3 స్పూన్ల రాగి పిండిని అనేది తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే పట్టినది. మీరు కావాలంటే బయట షాప్లోది కూడా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఈ పిండిని నైట్ మొత్తం కూడా పక్కన పెట్టేసేయాలి అండి. ఇదిగోండి, మార్నింగ్ అయ్యేసరికి రాగి జావా మిశ్రమం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం 3 స్పూన్ల పిండి తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది వేసుకొని మీరు వాటర్ అనేది బాగా మరగబెట్టుకోవాలండి, నీళ్ళు తిరగబడే వరకు. చూడండి, ఈ విధంగా నీళ్ళు అనేవి బాగా తిరగబడాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. మీలో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారా కానీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చూడండి, ఈ విధంగా తెల్లగా ఒక నురుగు వస్తుంది కదండి, అదంతా కూడా మనం తీసేసుకోవాలి. రాగి పిండిలో చాలా కాల్షియం అనేది ఉంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. పాలు తీసుకోలేని పిల్లలకు కూడా రోజు రాగి జావ ఇస్తే చాలా మంచిదండి. అంతేనండి, రాగి జావ ఒక గ్లాసులో పోసుకొని కొద్దిగా చిక్కటి మజ్జిగ అనేది నేను తీసుకొని కలిపానండి. మీకు నచ్చకపోతే మజ్జిగ అనేది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. తాగేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రాగి జావా ఈజ్ రెడీ. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.